హై వ్యూవర్స్, నాకు తెలిసి కొద్ది నెలల క్రితము లేదా 1 year బ్యాక్ సిగ్నల్ అని చెప్పేసి ఒక యాప్ వాట్సాప్ లాగా తెగ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత అంతా సైలెంట్. ఎందుకు? వాట్సాప్లో ప్రైవసీకి సంబంధించి ఇబ్బంది ఉంది. వాట్సాప్లో మీ మెసేజ్ని కానీ కాల్ని కానీ వేరే వాళ్ళు ట్యాప్ చేయొచ్చు, ఇలా రకరకాలు. దెన్ వాట్సాప్కి సంబంధించి ఫేస్బుక్ సంబంధించి అన్నిటి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మెటా ఆ కంపెనీ మెయిన్. వాళ్ళు ఏమన్నారు, ఇదంతా ఎక్కడో ఏదో క్రియేట్ చేసిన రూమర్ తప్ప వేరేది కాదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ వేలో ఉండేది మాది. ఎవరైతే ఒక మెసేజ్ పంపుతారో దాన్ని బైనరీ డిజిట్స్ త్రూ ఫార్మాట్లో మార్చి ఎండ్ ఎవరైతే రిసీవ్ చేసుకోవాలన్నా అక్కడ డీక్రిప్ట్ అయిపోతుంది. దెన్ అప్పుడు వాళ్ళకి మెసేజ్ రిఫ్లెక్ట్ అయింది. ఈ మధ్యలో ఎవరు కూడా ఆ మెసేజ్ని చోరీ చేయటం కానీ చదవటం కానీ ఏమీ చేయలేరు. సో ఫుల్లీ సెక్యూర్డ్ అండ్ యూజర్ ప్రైవసీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ ఆ తర్వాత పేమెంట్ వర్షన్ పెడతారని వాట్సాప్ వాడాలంటే రకరకాల అన్నారు. ఏం కాల, అంత నార్మల్. మళ్ళీ సిగ్నల్ మరి ఎంత వాడుతుందో ఏంటో తెలియదు. కోర్స్ నేను కూడా డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ మొబైల్ మారి ఇంకా పోయింది సిగ్నల్ కూడా. మొబైల్ సిగ్నల్ అవుతుంది, సిగ్నల్ యాప్ పోయింది. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఈ వాట్సాప్ తరఫున ఈ మెటా సంస్థ వాళ్ళు మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అటెండ్ అయినారు కోర్టులో. మన ప్రభుత్వం తరఫున ఏంటంటే ఈ ఐటీ రూల్స్ 2021 దాని ప్రకారం ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఒక చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ఒకళ్ళు ఉండాలి, అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఒకళ్ళు ఉండాలి, అండ్ ఎవ్రీ మంత్ ఒక నివేదిక గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఐటీ రూల్స్ 2021 ప్రకారం అలా చేస్తున్నారా ఏంటంటే ఇంతకుమంది నాకు తెలిసి ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయినట్లేదు. ఒక ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ లైక్ ఇలా ట్విట్టర్ తరఫున ఎక్స్ కానీ లైక్ ఇలా. అయితే ఆ మధ్య మరల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి. సో దీని ప్రకారం చూసుకున్న ఈ ఐటీ రూల్స్ ప్రకారం చూసుకున్న మెయిన్ ఏంటి, అవాంఛనీయ మెసేజ్లు పుకార్లు ఇవి వాట్సాప్లో కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది స్టార్ట్ చేసింది ఎవడి నుంచి వచ్చింది, వాడు ఎక్కడి నుంచి పంపుతున్నాడు ఏంటి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఏంటి, ఈ వాట్సాప్ వాళ్ళు ఏం చేయాలా, దాని సంబంధించిన ప్రైవసీ పాలసీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది ఏదైతుందో దాన్ని కాకుండా వేరే ఫార్మాట్లో దాన్ని మార్చాలి. అప్పుడు ప్రభుత్వానికి తెలిసిపోయింది ఎవరు ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు దేశ భద్రతకు విఘాతం కలిగించేలాగా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి అర్థమై వాళ్ళు పట్టుకుంటారు. మామూలుగా మన ఫోన్ నెట్వర్క్లు ఉంటాయి కదా, వాటిని ట్యాప్ చేయటాలు లేదన్నప్పుడు దానికి సంబంధించేసి ట్యాపింగ్ ఒకటి, ఇంకోటి ఫాలో అవటం, సమ్ వర్డ్స్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లా, కాల్ రికార్డ్ చేయటాలు లైక్ ఇటువంటివి వాళ్ళు చేయొచ్చు. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. అది ఉంటే దేశ భద్రతకి అండ్ సమాజానికి రక్షణ కలిగించే విధంగా మేము యూజ్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. వాట్సాప్ వచ్చేసి మాది అలా కాదయ్యా, మాది అసలు మొత్తం ప్రైవసీ రిలేటెడ్ ఉంది, ఎండ్ ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది. స్టార్టింగ్ బైనరీ డిజిట్స్ ఫార్మాట్లో వాళ్ళు పంపింది బైనరీ డిజిట్స్ ఫార్మాట్లోకి లోడ్ అయిపోయి లైక్ అలా వచ్చేసి ఫైనల్గా డీక్రిప్ట్ అయిపోతుంది. అప్పుడు అది మెసేజ్ డిస్ప్లే అయింది. సో పంపినోడి దగ్గర నుంచి చివరికి రిసీవ్ చేసుకునేవాడు దాకా తప్ప మధ్యలో ఉండే అప్పటికి తెలియదని వీళ్ళు అంటారు. మేము కూడా చేయగలిగింది ఏం లేదు అంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు మీరు ఇక్కడ అన్నట్టుగా మన వాళ్ళు అనలేదు, దెన్ మీరు చెప్పినట్టుగా చేస్తే మీ ఇక్కడ మేము ఉండాల్సిన అవసరం లేదు. జాతరత్న సినిమాల్లో రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది. అరే మీకు నేనే ఇబ్బంది అయితే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అంటాడు. అరే నా వల్ల ఇబ్బంది అయితే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అంటాడు. అసలు వాట్సాప్ ఏమంది, ఇదిగో అబ్బాయి మీరేమో ప్రొటెక్షన్ అంటున్నారు, మేమేమో ప్రైవసీ అంటున్నాం. ప్రొటెక్షనే మ్యాండేటరీ. సో ఎండ్ ఎన్క్రిప్టెడ్ కాదు, ఎవరికి పంపుతున్నారు ఇవన్నీ మాకు కావాలి అని మీరు కనుక అనుకున్నట్టయితే సో మా ప్రైవసీ కోసం బ్రేక్ చేసినట్టయితే దాన్ని ఇక మేము ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం అని చెప్పి సీల్ అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. మీన్ వైల్ వాట్సాప్ సంబంధించి ఎవరైతే యూజ్ చేస్తున్నారో
ఆల్టర్నేటివ్ కూడా ఏదైనా యాప్ పెట్టుకొని జాగ్రత్తగా కూల్గా అది కూడా వాడుకుంటూ ఉండండి.